హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో టమాటా రైస్ అయితే చేస్తున్నాను నేను. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నేనైతే ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం ఒకసారి వచ్చేయండి. ఫస్ట్ నూనె వేసుకుని ఆయిల్లో అయితే పలావ్ మసాలా అన్నీ వేసేసుకున్నాను చాలా తక్కువ మోతాదులో. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని వాటిని కూడా సన్న ముక్కల కింద కోసేసుకుని వాటిలో వేసుకున్నాను. కొద్దిగా వేగిన తర్వాత ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు, 3 పలావ్ ఆకులు కూడా వేసి వేయించుకున్నాను. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కస్తూరి మెతి వేసుకున్నాను. కస్తూరి మెతి అయితే అస్సలు మిస్ అవుద్దండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కస్తూరి మెతి వేసినప్పుడు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అడుగు పట్టకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇదంతా కొంచెం వేగిన తర్వాత నేను 3 పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకుని ఇలా ప్యూరీ లాగా చేసుకుని ఇందులో వేసుకున్నాను. ఇదంతా మసాలాలన్నీ బాగా కలిసి వేగిన తర్వాత అప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ తీసుకుని దానికి తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఇందులో సరిపడగా ఉప్పు అయితే వేసుకుని మూత పెట్టేసుకుని నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. రైస్ వేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పేసుకుని ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాక ఒకసారి చూసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు అయితే అలా వదిలేస్తే మనకి వేడివేడిగా టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఇంకొక 5 నిమిషాలు అయితే సరిపోతుంది అనమాట టమాటా రైస్. ఇందులో నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఎక్కువ గరం మసాలాలు కానీ వేయలేదు కదండి. ఈ వేసవకాలం ఎక్కువ మసాలాలు వాడితే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది కదా. బయట దొరికే బిర్యానీలు మంచి మంచి మసాలాలు అవి ఎక్కువ వేస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా వేసవకాలంలో అయితే పిల్లలకి మన ఇంట్లోనే ఇలాగ తక్కువ మసాలాలతోటి టమాటా రైస్, జీరా రైస్ ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా వాళ్ళు అయితే ఇందులో టమాటా రైస్లోకి వేరే కర్రీస్ ఏమీ అవసరం లేదండి, పెరుగు చట్నీ ఉంటే చాలు. పెరుగు చట్నీతోనే సర్వ్ చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. నేను ఎప్పుడు టమాటా రైస్ చేసినా సరే ఇలాగే రైతాతో అయితే సర్వ్ చేస్తాను. సో ఇదండి వీడియో. టమాటా రైస్ అయితే చాలా బాగుంది, టేస్ట్ సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు సండే స్పెషల్ ఏం చేశారో అది కూడా ఒకసారి నాకు చెప్పేయండి. సో ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.